ఓన్లీ హీలింగ్ సెంటర్స్, ప్రార్థనాలయాలు, అది టెంపుల్ కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఇవే. రెండో హీలింగ్ సెంటర్ యూనిఫామ్గా అన్ని మతాలకి, అన్ని వర్గాలకి టూరిజం స్పాట్స్. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్కరూ 3 నెలలు కష్టపడితే వాళ్ళ శక్తి మేరకు 10 రోజులు లీవ్ చేసుకుంటున్నారు. నేరుగా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నారు, రిలాక్స్ అవుతున్నారు, రీఛార్జ్ చేసుకుంటున్నారు. వాట్ ఆల్ దే వాంట్, దే ఆర్ వర్కింగ్ అగైన్. తిరిగి వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వస్తున్నారు. మన నేల సంస్కృతి సాంప్రదాయాలు. నేను తెలుగు జాతిని గురించి మాట్లాడుతున్నాను. చాలా పెద్ద వారసత్వ సంపద మనకుంది. ఆ వారసత్వ సంపదని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ కంతా మీరు డిఫరెంట్ ఎకోసిస్టమ్ చూస్తారు. రాబోయే 5 ఏళ్లలో డిఫరెంట్ ఎకోసిస్టాన్ని క్రియేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ తీసుకోమని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.